60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. దీంట్లో బోరుబావులు, కాలువలు, చెరువులు వీటన్నిటి ద్వారా పారేటువంటి 26 లక్షల పంపు సెట్లు ఉన్నాయి మన తాన. 26 లక్షల పంపు సెట్లు. మరి నిజంగా కేసీఆర్ తెచ్చినటువంటి కాళేశ్వరం తోటే కేసీఆర్ జలప్రదాతనే అయితే కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంట్ ఎందుక? కరెంటు మోటార్లు ఎందుకు? ఇటు విద్యుత్ సంస్థలను మోసం చేస్తారు, బిల్లులు కట్టకుండా. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని మాకు భ్రమలు కల్పిస్తారు. మళ్ళీ 7 మోటార్ రానే ఉంది, ఎండేది ఎండుతూనే ఉంది. నువ్వే కదా పాలమూరు వలసల గురించి మాట్లాడింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నువ్వే కదా మాట్లాడింది. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయ్ అని చెప్పినావు. నల్లగొండ బిడ్డల నడుములొంగిపోతా ఉన్నాయి, ఫ్లోరైడ్ సమస్యలు అని చెప్పినావు. ఇవి చూపించే కదా తెలంగాణ ఉద్యమం చేసింది. అందుకే కదా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పింది. ఎవరి పాలైనది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు? అటు ఏపీకి కాంట్రాక్టులు పట్టేది మెగా కృష్ణారెడ్డి, ఇటు తెలంగాణకు పట్టేది ఈయననే. ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డి కలిసి మొత్తం తెలంగాణ ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులను అమ్మేసిరు వీళ్ళిద్దరు కలిసి. 1922లో కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొన్న 150,000 క్యూసెక్ల వరద తాకిడి వస్తే తట్టుకొని నిలబడేది. దాని కెపాసిటీ కూడా కాదు. దస్కుల ఒకటే దెబ్బకు దశకిపాయ మన కాళేశ్వరం మొన్న కట్టింది. ఈ దొంగ నాటకాలు ఆపండి. కాంగ్రెస్ పార్టీ గోదావరి నమ్మింది, బీఆర్ఎస్ పార్టీ కృష్ణానది నమ్మింది.